నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మే 5వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. జూన్ 4న విడుదలైన నీట్ ఫలితాల్లో ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 మందికి 720/720 మార్కులు వచ్చాయి. టాప్ స్కోర్ సాధించిన 67 మందిలో 6 హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడంతో పాటు ఆ తర్వాత వచ్చిన 2 ర్యాంకులు కూడా ఆ పరీక్షా కేంద్రం విద్యార్థులకే రావడంతో పలు అనుమానాలు తలెత్తి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పరీక్షకు ఒకరోజు ముందే మే 4న పక్కా ప్లాన్ ప్రకారం పేపర్ లీక్ చేయడం, ఇందుకోసం బీహార్కు చెందిన ముఠా 35 మంది విద్యార్థుల నుండి 30 లక్షల చొప్పున భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. పేపర్ లీకేజీ వ్యవహారం వైద్య విద్యార్థుల పాలిట శాపంగా పరిగణించింది. మరికొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు వచ్చినట్లు తేలడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకతవకలు వెలుగు చూశాయి. నీట్ అవకతవకల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా 1563 మందికి వచ్చిన గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేసింది. ఏది ఏమైనా నీట్ విద్యార్థుల జీవితాలతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెలగాటమాడాయి. కేంద్ర ప్రభుత్వ అసమర్థత, అధికారుల అలసత్వం కారణంగా లక్షలాది మంది నీట్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకల వ్యవహారం కుదిపేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ స్పందించకపోవడం విచారకరం. నీట్ అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు బాధ్యత వహించాలి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలోని అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.